ఆదిలాబాద్లో ఉంటే ఆనించలు తీసుకొచ్చి ఈడేసిన ఇప్పుడు 1 year అవుతుంది ఈడికొచ్చి. ఊరు పెట్టుకున్న సంగతి మాకు ఎవ్వరు చెప్పలేదు. మా ఇంటి అమ్మడి పక్కన 2 పిల్లలు ఉంటే వాళ్ళ పేరెంట్స్ మాకు ఫోన్ చేసి మీ బాబు ఇట్లా ఊరు పెట్టుకున్నా అని చెప్పిండు. అన్నాళ్ళ మించి అట్లే లేచి వచ్చాను. ఇంతకన్నా ఆడ ఏం జరిగిందో నాకేం తెలియదు. ఇక మధ్యాహ్నం 1:30 అవుతుంది. చక్కగా హాస్పిటల్కి వచ్చాను. చూసిన సార్ అంతా మెడ అంతా కర్రగా అయిపోయింది. ఇక్కడ దానికి ఇదంతా ఏం శ్వాస లేదు. మేము చేస్తున్నాం ట్రీట్మెంట్ అంటారు కానీ ఆ శివయ్య పుణ్యం ఏం జరుగుతుందో నాకు తెలియదు. మా 2 కొడుకులే. చిన్న బాబు కూడా ఇళ్ళనే ఉంటాడు, అక్కింపేటలో కోర్ట్ స్కూల్లోనే ఉంటాడు. ఆయన కూడా ఫోన్ చేసి అన్నకేమైందంటే గిట్లా ఊరు పెట్టుకున్నామ్మా, మేము అన్నానికి వచ్చినాం, అన్న ఊరు పెట్టుకుండు అసదే ఆటోలు వేసుకొని పోయిరమ్మా అని చెప్పిండు. యాక్టివ్గా ఉండేటోడు. అల్ల లొల్లి గిల్లి ఎవ్వరితో ఏం లేదు, ఎవ్వరు కూడా ఆయన ఏమనలేదు. ఇక అంతే. నాకు ఈ మధ్యన ఫోన్ చేయాలి 3 రోజులే తోలి. మన శివరాత్రికి వచ్చినప్పుడు తీసుకొని వెళ్ళిన 3 రోజులు 4 రోజులు ఉంచుకొని మళ్ళీ హైదరాబాద్కి వచ్చి చార్మినార్ ట్యాంక్ బండి అని 4 స్కూల్ ఉంటే చూడు అంటే ఈ అక్కింపేట తప్పించి ఎక్కడ 4 స్కూల్ లే డాడీ, చదువులేకపోతే ఇంటికాడ చదివిస్తాను వాళ్ళ డాడీ అన్నాడు. సరే డాడీ నేను ఇళ్ళనే చదువుకుంటా, మీరు మంచిగా పోరని నవ్విండు. 500 ఇచ్చిను. చాలా డాడీ అంటే చాలు డాడీ అని అన్నాడు. ఎప్పుడైనా నాకు ఈ చాలే నాన్న అనేది, ఇప్పుడు 500 తీసుకుంటూ చాలు అన్నాడు. అది నాకు తెలియదు. అన్నం పుణ్యం భగవంతుడికి కాకపోతే వాళ్ళ మీద నేను ఎట్లా ఆడను సారు, నాకు ఏది తెలియదు. ఇక కానీ ఇప్పుడు నెల అవుతుంది ఆయన మౌనం పట్టి ఇన్ని రోజులు యాక్టివ్గా ఉండేది. అమ్మ తిన్నారమ్మ, బడి పని నడుస్తుందమ్మా, ఏడున్నారమ్మా, డాడీ వచ్చిందమ్మా, తాగుతున్నామ్మా డాడీ, అది ఇదంటే ఏం లేదు డాడీ మంచిగా నేను కొడుతున్నామ్మా అంటే ఏం లేదు డాడీ మంచిగా ఉంటున్నా డాడీ, మీరు మంచిగా ఉండరు డాడీ, మేము మంచిగా ఉంటున్నాం అమ్మ అని ఫోన్ కట్ చేసేది. నా చిన్న కొడుకు మాట్లాడేది అంతే సార్.